అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల పేరుతోని 13 అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి, చతికిల పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 6 గ్యారెంటీల్ని 100% అమలు చేస్తామని చెప్పి 102వ రోజు నోటిఫికేషన్ వచ్చింది. అయినా కానీ వీళ్ళు పాలన పట్ల అవగాహన లేక ఆగమాగం మాట్లాడుతూ శ్వేతపత్రాలతోని, మేడిగడ్డ పేరుతోని ప్రజా సంక్షేమాన్ని, పాలనని గాడికి వదిలిపెట్టి మాట్లాడితే తిట్ల పురాణంతో టైంపాస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. గమనించిన తర్వాత వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయలేరు అనేది తేలిపోయింది. ఇక లాస్ట్కి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి తెలుసుకొని భద్రాద్రి రాముని మీద ఒట్టు, రామప్ప పోతే శివుని మీద ఒట్టు, లేకపోతే సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు, జోగులాంబ మీద ఒట్టు, లాస్ట్ జూబిలీస్ పెద్దమ్మ తల్లి మీద ఒట్టు, అంటే దేవుళ్ళ మీద ఒట్టు నడుస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు నమ్మనప్పుడు. ఎప్పుడైనా మనకు తెలుసు, నేను అబద్ధం చెప్పినా అంటే నువ్వు అబద్ధం ఆడతాను రా, నువ్వు ఒట్టు పెట్టుకో అంటాం మనం. అంటే పరిస్థితి ఎట్లున్నదంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేని స్థాయికి తీసుకొచ్చుకొని ఈరోజు మళ్ళీ డేట్ల మీద డేట్లు పొడిగించుకుంటూ పోతారు. 100 రోజుల పాలన అయిపోయింది, డిసెంబర్ 9 డేట్ అయిపోయింది, మళ్ళీ ఆగస్టు 15 వాయిదా పెడతాను రుణమాఫీ కోసం. ఆగస్టు 15కి రుణమాఫీ పెట్టే ముందు నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రికే ఆగస్టు 15 వరకు ఉంటనా పోతనా గ్యారంటీ లేదు, ఆయనకి నమ్మకం లేదు. అందుకనే ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయనకు ఆగస్టు 15 వరకు ఉండే అటువంటి నమ్మకం లేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి అబద్ధాలతో మళ్ళీ గట్టెక్కే అటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆగస్టు 15 తర్వాత ఈయన ఉండడు. ఈయనకు 3వ తారీఖు కోర్టు వాయిదా ఉంది. 3వ తారీఖు రోజు దుకాణం వాళ్ళు జూన్ 3వ తారీఖు ఉంది అది ఏది ఓటుకు నోటు కేసు. కాబట్టి ఉండే పరిస్థితి లేదు. అంటే వీళ్ళకి పాలన పట్ల అవగాహన లేక ఇప్పటికీ అనేక సందర్భాలలో మీరు టీవీలో చూసిరు, నిరుద్యోగ వృత్తి మేము ఎక్కడ ఇస్తామని మాట్లాడేది. అట్లాగే వాళ్ళు మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో మా మిత్రులు, మా సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా పెట్టిరు మొత్తం. వాళ్ళు ఎక్కడెక్కడ మట్టుకు కూడా సభలో ప్రియాంక గాంధీ మాట్లాడింది, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలన్నిటి కూడా పెట్టింది. అట్లాగే దాని తర్వాత మేము రుణమాఫీ చేస్తామని లేదే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి మొన్న అసెంబ్లీ శాసనసభ సమావేశం బట్టి మాట్లాడిండు. వెంటనే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విజువల్ని పక్కన పెట్టి బట్టి గారి పక్కన పెట్టి చూపించింది. అయినా ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్నికల ప్రచారంలో ఆ సందర్భంలో ఒక ప్రెస్ మిత్రులు అడిగితే ఏం చెప్పిండు, ప్రజలు మా చేత మోసపోవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి మేము మోసగిస్తాం, దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి మాట్లాడింది. కాబట్టి ఈసారి కూడా 2వసారి కూడా మోసపోతే అది మేము మోసగలరో నాయన అని చెప్తుంటే మాకు ఓట్లు వేసిరే అని చెప్పేసి ఇంకా అహం పెరుగుతుంది. మాట్లాడేవాడు ఉండడు, అద్దుపద్దు ఉండనటువంటి పరిస్థితి అవుతుంది, అధోగతి పాలైపోతారని చెప్పేసి ఈ రాష్ట్రం గందరగోళ పరిస్థితి అవుతుంది అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. కాబట్టి ప్రజల్ని గమనించాలి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, ఏ పరిస్థితిలో వాళ్ళు పాలన చేస్తారా చేయరా అనేది ఒకసారి గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. కొత్త జిల్లాలు బంద్ చేస్తాం, కొత్త జిల్లాలు రద్దు చేస్తాం అంటా ఉన్నారు. మరి భద్రాద్రి జిల్లా పోతే పాత జిల్లా దిక్కైంది, ఖమ్మం పోదాం అమ్మాయిలు అందరం కలిసి, రేపు అందరం కలిసి వాజేడి వెంకటాపురం వాళ్ళంతా కూడా మరి ఖమ్మం రావాలి. మళ్ళీ ములుగు ఎంత దగ్గర ఉంది వాళ్ళకి, ఇక ములుగు వదిలిపెడితే మనం హైదరాబాద్ పోయినట్టు ఖమ్మం రావాలి. పాత జిల్లాలు రద్దు చేసే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా
మన గోదావరి ఎడారైపోతుంది. ఇచ్చంపల్లి నుండి అది బీజేపీ కూడా ఇచ్చంపల్లి నుండి తమిళనాడుకి నీళ్లు పట్టకపోవాలంటాడు. అక్కడ కావేరీ జలాలను పరిష్కరించే పరిస్థితి లేక వాడు గోదావరి జలాలు ఇచ్చంపల్లి నుండి అక్కడికి తీసుకుపోతారంటా ఉన్నారు. మరి ఇట్లయితే ఇప్పటికే కృష్ణా జలాలని తాకట్టు పెట్టింది. కృష్ణా జలాల మీద ఉన్నటువంటి హక్కులు, తెలంగాణ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం ఇచ్చంపల్లి నుండి తమిళనాడుకు తీసుకుపోతా అంటా ఉంటే కూడా, గోదావరి జలాలు తీసుకుపోతా అంటా ఉంటే కూడా ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ గోదావరి జలాలు కూడా హక్కులన్నింటినీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ ఎన్నికల్లో ఇప్పటికే ఇంతకుముందే తప్పు చేసి అలా కరెంటు బంద్ అయిపోయింది. 24 గంటలు కరెంటు లేదు. కరెంటు కోతలతో అల్లాడిపోతూ ఉన్నారు రైతులంతా, ప్రజలందరూ. అట్లాగే రైతు బంధు లేదు, దళిత బంధు వాపసు తీసుకున్నారు. అట్లాగే బంగారం రాలేదు, పిల్లలకి స్కూటీ రాలేదు. అట్లాగే చూసుకుంటే మహిళలకి 2500 రాలేదు. ఏది చూసుకున్నా కానీ ఇటు రైతులకి రైతు బంధు రాలేదు, రైతు బీమా లేకపోయింది. పోడు భూదారులకైతే అసలు అడ్రస్సే లేదు, పోడు రైతులకైతే అసలు అడ్రస్సే లేదు, రైతు బంధు లేదు, మన్ను లేదు, ఏది లేదు. ఈ విధంగా అబద్ధంతో, మాయమాటలతో, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇలా కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆగస్టు 15 కూడా డెడ్ లైన్ ఎందుకు పెట్టారంటే, ఆగస్టు 15 ఎందుకంటే ఎంపీ ఎన్నికలు అయిపోతాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి. ఇక వీళ్ళతో పని ఉండదు, ప్రజలతో పని ఉండదు, మేము ఏం చేసినా చెల్తుంది అని చెప్పేసి. అందుకనే కొత్త జిల్లాలు ఉండాలన్నా, యాస్టీస్ ఉండాలన్నా, మరి రేపు వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిరు. 420 హామీలని అమలు జరగాలన్నా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అక్కడ మేము అడగలుగుతాం. అడిగే వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. కాబట్టి ఇవ్వాలి అనేటువంటి దానికి ఫైనల్గా వచ్చింది వాళ్ళ లాస్ట్కి వచ్చేసరికి. అంటే వీళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ నాయకులకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల పట్ల కానీ, ఆదివాసుల పట్ల కానీ, మిగతా వర్గాల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదు అనేది తేలిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏదైనా కేసీఆర్ ఆనమాలు లేకుండా చేయడం అంటే, అందుకని 24 గంటల కరెంట్ ఇవ్వట్లే. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని తీసేయాలి. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కాబట్టి కళ్యాణ లక్ష్మి తీసేయాలి. ముస్లింలకు మొన్న రంజాన్ పండుగ జరిగింది, రంజాన్ తోపాలేదు ఇవ్వాల. క్రిస్టియన్లకి మరి మనం కానుక ఇచ్చేది. అట్లాగే బీజేపీ కూడా ఏమంటాడు, ముస్లిం రిజర్వేషనే ఎత్తేస్తా అంటాడు. అక్కడ ముస్లిం రిజర్వేషన్ మొత్తం తీసేస్తా అంటాడు. ముస్లిం సోదరులు ఆలోచించాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అట్లాగే గత ఎన్నికలలో ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారు వరంగల్లో మాట్లాడితే ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే బిడ్డ మళ్ళీ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతా ఉన్నాడు. అంటే తెలంగాణ అనేది చరిత్ర, తెలంగాణ అనేది చరిత్ర. కేసీఆర్ గారు మరి సావు నోట్లకు పోయి మరి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. 2 ఎంపీలతో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణని మరి మళ్ళీ తీసుకుపోయి కాంగ్రెస్ కుట్ర పడుతూ ఉందేమో మళ్ళీ ఆంధ్ర కలపడానికి. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంత అద్భుతంగా చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ఇంత అద్భుతంగా 24 గంటల కరెంట్ ఇచ్చి ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఓ పక్క హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, గురుకులాలు పెట్టుకుని ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ అయితే గత పరిస్థితులకి భిన్నమైనటువంటి వాతావరణం. గతంలో డయాలసిస్ సెంటర్కి పోతే డయాలసిస్ సెంటర్ లేక 4-5 మిషన్లు ఉండే మన భద్రాచలంలో. వాడు ఎవడన్నా పెట్టి ఉంటే వాడు ఎప్పుడు చచ్చిపోతారని నేను నాకు పెడతారు ఆక్సిజన్ అనే పరిస్థితి ఉంటే, కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ప్రతి నియోజకవర్గానికి ఆక్సిజన్ మరి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఏది డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నాం, అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం, భద్రాద్రి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంత గొప్పగా చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించేటువంటి పనిలో మరి కుట్రలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దానికోసమే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా నిన్న కేసీఆర్ గారు బస్సు యాత్రకు ఎప్పుడైతే బయలుదేరిండో, బస్సు యాత్రకు బయలుదేరగానే వెన్నులో వణుకు పుట్టి వీళ్ళకి మరి ఏదో ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్తోని 48 గంటల పాటు ప్రచారాన్ని ఆఫ్ చేయించారు. అంటే బీజేపీ కాంగ్రెస్ కుట్ర ఇక్కడే తేడతెల్లం అయింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలకి విఘ్నులైనటువంటి మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మైపాల్లో మొన్న ముఖ్యమంత్రి సభకు వస్తే 1.5 గంటల సేపు బస్సులో కూర్చుంటే 100 మంది రాలే, 100-200 మందితో సభ పెట్టిపోయాడు. అదే కేసీఆర్ గారు రోడ్ షోకి వేలాది మంది, మరి అసలు ఊహించినటువంటి జనాలు
మరి వారికి వారే స్వచ్ఛందంగా వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ సభలు ఫెయిల్ కావడం, కేసీఆర్ రోడ్ షోకి మరి స్పందన రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టి ఏదో విధంగా బ్రేక్ వేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. మరి అరిచేతిని అడ్డు పెట్టాట సూర్యకిరణాలను ఆపలేరు అన్నట్టుగా కేసీఆర్ గారిని ఆపేటువంటి దమ్ము లేదు. పొరపాట్లు కానీ ప్రజలే అనుకుంటా ఉన్నారు, బుద్ధి తక్కువై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయినాం, మమ్మల్ని మోసం చేసిరు, ఈసారి కేసీఆర్ గారిని గెలిపిస్తాం అడిగేటువంటి బాధ్యత మీకు ఒక్క చెప్తా ఉన్నాం. మళ్ళీ ఖచ్చితంగా మీరందరూ ఈ హామీలన్నీ అమలు చేయడం కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మీ కనుక మేము ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. సోషల్ మీడియా చెప్తా ఉన్నారు, చాలా మంది చెప్తూ కొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ 102 రోజుల తర్వాత మరి నోటిఫికేషన్ వస్తే మరి అమలు చేయలేక, పాలన మీద అవగాహన లేక, మరి ఎంత వస్తుందో ఎంత పోతుందో ఏది తెలియక, మరి లంగ బిందెల కోసం వచ్చిన లంగ బిందెల కోసం వస్తే లేవు అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి ఎంత బడ్జెట్ ఉంటే ఏం జరుగుతుంది, ఉద్యోగస్తుల జీతాలు ఎంత, బత్యాలు ఎంత, పింఛన్లకి ఎంత ఇవ్వాలి మేము ఎప్పుడన్నా అడిగినావా? ఆంధ్ర వాళ్ళు మొత్తం లంగ బిందెలు పట్టుకొని పోయి మాకు లంగ బిందెలు దొరకలేదని మేము అన్నామా? అందుకని ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అట్లాగే ఈ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు ఎట్లంటే అది తాటాక లేకపోతే మరి ఏందో అర్థం కావట్లేదు, ఆయన నేలక తాటాక అర్థం కావట్లేదు. మరి పేగులు తీసి వేసుకుంటా మానవ బాంబులై పేల్చేస్తా అంటే మానవ బాంబులై పేల్చేస్తా అంటే కేసు పెట్టినటువంటి వాళ్ళు ఇలా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు వక్రీకరించి కేసు పెడతారు. ఇలా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. పేగులు మెడకేసుకుంటాడట, పేగులు మెడలేసుకుని ఊరేగిస్తారట. అంటే ఎవరిని పేగులు మెడలేసుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నారా? ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేస్తాం. 100% గల్లబట్టి మీ మెడలు వంచి 420 హామీలు అమలు చేసే అంతవరకు మిమ్మల్ని వేటాడతాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. కొత్తగూడెం జిల్లా తీసేస్తే, ములుగు జిల్లా తీసేస్తే భద్రాచలం వాసులకి ఎంత దూరం పోవాల్సి ఉంటుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మరి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే గోదావరి నది మీద మరి హక్కులు కాపాడబడతాయి, అదేవిధంగా రైతాంగ హక్కులు కాపాడబడతాయి, అదేవిధంగా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని మరి అమలు చేసే విధంగా మరి గొంతెత్తి నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.